అందరికీ నమస్కారం. మన డాక్ సేవకుల్ జీడీఎస్ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ సమాధానం వెలువడింది. ఈ లేఖను స్వయంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు జారీ చేశారు. ఇందులో ఏమీ ఉంది, ఎలాంటి సమాధానం ఇచ్చారు, ఇప్పుడే చూద్దాం. మొదటగా ఈ లేఖను 18 ఆగస్టు 2025న జారీ చేశారు. ఆల్ ఇండియా జీడీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీ మహాదేవయ్య గారి లేఖకు ఇది సమాధానం. ప్రధాన అంశాలు: 1. జీడీఎస్ స్థానం గురించి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. గ్రామీణ డాక్ సేవకులు జీడీఎస్ సాధారణ సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల్లా ఆర్టికల్ 309 కింద రాదు. అందువల్ల రెగ్యులర్ ఉద్యోగులకు ఉన్న అన్ని ప్రయోజనాలు, పెన్షన్, భత్యాలు జీడీఎస్లకు సమానంగా వర్తించవు. 2. పెన్షన్ మరియు ఇతర కేసులు. ప్రస్తుతం ఈ అంశాలు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. 4. ప్రత్యేక పథకాలు. జీడీఎస్ల సంక్షేమం కోసం కొన్ని ప్రత్యేక పథకాలు అమల్లో ఉన్నాయి. సర్వీస్ డిశ్చార్జ్ బెనిఫిట్ స్కీమ్ ఎస్డీబీఎస్, ఇది రెగ్యులర్ ఉద్యోగులు ఎన్పీఎస్ లాగే పనిచేస్తుంది. జీడీఎస్ గ్రాట్యుటీ మరియు జీడీఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్. 2018లో వేతన సవరణ జరిగింది, ఆ తర్వాత కూడా జీడీఎస్ల పరిస్థితి సమీక్ష జరుగుతోందని తెలిపారు. 4. ఆర్థిక సహాయం. సర్కిల్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా సహాయం, రుణాలు లభిస్తాయి. అలాగే అర్హత కలిగిన జీడీఎస్లు ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, పోస్టల్ అసిస్టెంట్ లాంటి రెగ్యులర్ పోస్టుల్లోకి రావడానికి అవకాశం ఉంది. 5. సీజీహెచ్ఎస్ ప్రయోజనాలు. జీడీఎస్లకు సీజీహెచ్ఎస్ మెడికల్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రతిపాదన వెళ్ళింది, కానీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. చివరిగా సింధియా గారు లేఖలో హామీ ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జీడీఎస్ల సంక్షేమానికి కట్టుబడి ఉంది, వారి సమస్యలపై నిరంతరం శ్రద్ధ చూపుతుంది. అందువల్ల స్నేహితులారా, ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం జీడీఎస్లు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి హక్కులు పొందలేరు, కానీ ప్రత్యేక పథకాలు, వెల్ఫేర్ ఫండ్, ప్రమోషన్ అవకాశాలు మాత్రం కొనసాగుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.